ఒక చర్చ జరిగిన తర్వాతే ముఖ్యమంత్రి ఆనవాయితీగా ఒక ప్రకటన చేస్తారు తప్ప ఆ స్టేట్మెంట్ ఏదో ముందు ఇచ్చేసి తర్వాత మీరు చర్చించుకోండి తర్వాత దాని మీద నిర్ణయం చేస్తామంటే ముఖ్యమంత్రి నిర్ణయించిన తర్వాత సభ నాయకుడు నిర్ణయించిన తర్వాత సభలో చర్చ జరగడం కూడా సాంప్రదాయానికి విరుద్ధం. గతంలో కూడా ఎప్పుడు కూడా ఆ విధంగా జరగలేదు. అంచేత మేమందరూ కూడా డిమాండ్ చేసేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కానీ మా నాయకుడు కానీ అందరూ కూడా మేము డిమాండ్ చేసేది తప్పనిసరిగా ముందు చర్చ జరగల్లా. మేము నోటీస్ ఇచ్చినాం 344 ఆ నోటీసు మీద చర్చ జరగల్లా. చర్చ జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారిని ఒక పత్రికా స్టేట్మెంట్ ఇమ్మనండి. హౌస్ లో స్టేట్మెంట్ ఇచ్చేదే కాకుండా మాకు అప్పుడు ఆ స్టేట్మెంట్ మా చర్చకు లేదా మా అభిష్టానికి వ్యతిరేకంగా ఉంటే తప్పకుండా మేము ఓటింగ్ కూడా దాని మీద కోరతామని చెప్పి నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రకటన చేసిన తర్వాత చర్చించడం అనేది ఆనవాయితీ. చర్చ అనేది పెట్టిన తర్వాత సభ్యులు వివిధ కారణాల చేత మాట్లాడకావాలని అడుగుతారు. దానికి ఏం సమాధానం చెప్పాలి? నేను ఒకటే ఇందాక మనవి చేస్తున్నాను. ఏదైనా చర్చ జరిగిన తర్వాతే ముఖ్యమంత్రి ఆనవాయితీగా సభలో స్టేట్మెంట్ ఇస్తారు తప్ప స్టేట్మెంట్ ఇచ్చేసి ఇంక మీరు చర్చించుకోండి మా నిర్ణయం అయిపోయిందని తర్వాత సభానాయకుడు చెప్పిన తర్వాత దాని మీద చర్చ జరగడం అప్రస్తుతం. అది జరిగినా దానివల్ల ప్రయోజనం వస్తుందనేది మేము ఎవరు కూడా ఆశించడం లేదు. ఆనవాయితీకి విరుద్ధంగా వాళ్ళు చేయాలంటే తప్పకుండా మేము దాన్ని అడ్డుకుంటాం శాసనసభలో. దాని వరకు మేము ముందు చర్చ జరిగిన తర్వాతే ఆయన స్టేట్మెంట్ ఇచ్చే విధంగా మేమందరూ కూడా ప్రయత్నిస్తామని చెప్పి మీకు మనం చేస్తాను. గతంలో ఇందాక హౌస్ లోనే చెప్పడం జరిగింది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 1950s లో కూడా ఇదే విధంగా చర్చ జరిగింది. 3-4 రోజులు చర్చ జరిగింది. దాని మీద ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగిన తర్వాతే క్యాపిటల్ ఎక్కడ పెట్టాలనే నిర్ణయం జరిగింది తప్ప ఈ విధంగా అర్ధాంతంగా ఏదో హౌస్ లో వచ్చి ముఖ్యమంత్రి నేను లీడర్ ఆఫ్ ది హౌస్ కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు ఆయన స్టేట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత చర్చించుకోండి లేకపోతే హౌస్ అటెండ్ చేసుకొని పోతామని చెప్పే పద్ధతిని మేము తప్పకుండా అడ్డుకొని తీరుతామని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను. వైసీపీ ఎక్కడ చూసేస్తుంది రాజధాని 50,000 ఎకరాలు